హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పండుగ స్పెషల్గా మీకు పప్పు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వీటిని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు, కానీ నేను చూపించే పద్ధతిలో కనుక చేస్తే కరకరలాడుతూ గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ప్రాసెస్ ఏంటో చూసేయండి. దీనికోసం ఒక పెద్ద ప్లేట్ తీసుకోవాలి. దానిలోకి నేను చూపిస్తున్న కప్పుతోటి 4 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి. నేను ఇక్కడ పొడి పిండే తీసుకుంటున్నానండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల వరకు కారం, ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని 2 గంటల ముందే నానబెట్టేసి ఉంచుకుని దీంట్లో వేసేస్తున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు ప్లేస్లో మీరు శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు గ్రైండ్ చేసిన అల్లం, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. దీన్ని కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల వరకు జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత దీనిలోకి ఒక పావు కప్పు వరకు వేడివేడిగా ఉన్న ఆయిల్ కానీ, బటర్ కానీ, నెయ్యి కానీ వేసుకోవచ్చు. ఇదంతా మనకు పిండికి పట్టేటట్లుగా స్పూన్తో ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ చేతితోటి ఇలా బాగా కలుపుకోవాలి. మనం వేసిన బటర్ మొత్తం ఇలా బాగా కలిపేసిన తర్వాత దీంట్లో వేడివేడిగా ఉన్న వాటర్తో ఈ పిండిని తడుపుకోవాలి. వాటర్ని మరీ మరిగించాల్సిన పని లేదు. వేడి చేసి ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ మొత్తం పిండి అంతా తడుపుకోవాలి. ఇలా వేడి నీళ్ళతో పిండి తడపడం వల్ల చెక్కలు చాలా గుల్లగా వస్తాయి. ఇలా పిండిని తడిపిన తర్వాత ఈ పిండి కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుని ఉంచుకోండి. ఇలా పిండి చల్లారిన తర్వాత మళ్ళీ చేతితో బాగా కలుపుకుంటూ అవసరమైతే మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా నార్మల్ వాటర్ని వేసుకుంటూ ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుని ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నింటినీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత దీనిపైన ఒక క్లాత్ని వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇలా ఒక పాలిథిన్ కవర్ని కానీ, బటర్ పేపర్ని కానీ తీసుకుని చేతికి కొద్దిగా ఆయిల్ రాసి ఈ పేపర్కి అప్లై చేయాలి. తర్వాత దీనిపైన బాల్స్ చేసుకున్నాం కదా, వాటిని పెట్టేసి ఇలా అంచు సమానంగా ఉన్న ఒక గిన్నెతో కానీ, డబ్బాతో కానీ ఇలా ప్రెస్ చేసుకుంటే ఈజీగా చెక్కలు రెడీ అయిపోతాయి. పెద్దగా కష్టపడకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఈ మెథడ్లో. మీ దగ్గర పూరీ ప్రెస్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా చేయడం వల్ల ఒకేసారి మనం ఎక్కువ క్వాంటిటీలో చెక్కలు చేసేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత పలుచగా వచ్చాయో. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా ఒక వాయికి సరిపడినన్ని చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్కి ఎన్నైతే సరిపోతాయో అన్ని చెక్కల్ని వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. లోపల వరకు వేగి కరకరలాడుతూ చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా చెక్కలు మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇలా బ్యాచెస్ కింద అన్నింటినీ ఫ్రై చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో గుల్లగా, టేస్టీగా, కమ్మగా చెక్కలు రెడీ అయిపోయాయి. మరి ఈసారి పండగకి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసేవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.